పరిణామాలని, జరిగినటువంటి రౌడీజాన్ని, జరిగినటువంటి దౌర్జన్యాల్ని, కిడ్నాపుల్ని, మహిళల మీద, మహిళా ఎంపీపీల మీద జరిగినటువంటి దాడుల్ని రాష్ట్ర పోలీస్ అధికారి అయినటువంటి డీజీపీ గారిని కలవాలని చెప్పిన ప్రయత్నం చేశాం. కానీ డీజీపీ గారు అందుబాటులోకి రాలేదు. డీజీపీ గారి ఆఫీస్లో ఒక రిప్రజెంటేషన్ని సబ్మిట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా వింజమూరులో ఈరోజు జరిగినటువంటి మహిళా ఎంపీపీ మీద దాడి కానీ, అలాగే మరొక ఎంపీపీ మీద కిడ్నాప్ కానీ, కారులో పట్టపగలే ఎంఆర్ఓ ఆఫీసుకి సమీపంలోనే ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో పోలీసుల సమక్షంలో పోలీసులు చూస్తుండగా అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే యొక్క అనుచరులు, అలాగే తెలుగుదేశం గూండాలు మహిళా ఎంపీపీ మీద దౌర్జన్యం చేయటం, దాడి చేయటం, ఎన్నికల్లో పాల్గొనకుండా చేయటం, అలాగే మోహన్ రెడ్డి అని మరొక ఎంపీపీ పోలీసులే అక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, అలాగే అనంతపురం జిల్లాలో బొమ్మనహళ్ళి అనే ఒక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి మీద జరిగినటువంటి దాడిని, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద సమగ్రంగా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా, అది తిరువూరులో జరిగినా, అలాగే ఎర్రగొండపాలెంలో జరిగినా, అలాగే తిరుపతి సంబంధించినటువంటి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ జరిగినా, అలాగే ఈరోజు జరిగినటువంటి 2 ఎంపీపీలు నెల్లూరు జిల్లాలోనూ అనంతపురం జిల్లాలోనూ జరిగినటువంటి వ్యవస్థలు, ప్రజాస్వామ్యంలో వ్యవస్థల యొక్క పాత్ర, వ్యవస్థలు చేయాల్సినటువంటిది కీలకమైనటువంటిది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. దానికి ఉదాహరణే వింజమూరు, బొమ్మనహళ్ళి ఎంపీపీల ఎన్నికల్లో దౌర్జన్యం, దాడులు, కిడ్నాపులు రక్తసిక్తం అయిపోయింది. ఆ మహిళా ఎంపీపీ రత్నమ్మ మీద దాడి చేశారు. పట్టపగలు కనపడతా ఉండగానే జరిగినటువంటి దాడి. పోలీసులు ఎందుకని ఈ రకంగా తమకున్నటువంటి అధికారాలని, తమకున్నటువంటి కర్తవ్యాలని ఎందుకని విస్మరిస్తున్నారు అని చెప్పని డీజీపీ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కలవడానికి నేను, విజయవాడ నగర మేయర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల ఇన్ఛార్జి నారాయణమూర్తి గారు మేమందరం కూడా కలిసి వెళ్ళాం. కానీ ఎక్కడా కూడా ఏ ఎన్నిక జరిగినా కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉంది. ఎన్నికల కమిషన్ చూస్తే ఓ పక్క జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా పూర్తిగా నిశ్చేష్టంగా మారిపోయింది. ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో, ఎక్కడైతే ఏ జిల్లా అయితే ఎన్నిక జరుగుతుందో అక్కడ బాధ్యత వహించాల్సినటువంటి కలెక్టర్లు కళ్ళు మూసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఎవరైతే శాంతి భద్రతలను కాపాడాలో, కిడ్నాపులు జరగకుండా చూడాలో, దాడులు జరగకుండా చూడాలో, ఎన్నిక సజావుగా జరిగేటట్టు చూడాలో, ప్రజాస్వామ్యంలో ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళు నెగ్గేటటువంటి ప్రయత్నానికి పోలీసుల యొక్క సహకారం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవేవి కూడా ఆంధ్రప్రదేశ్లో గత 20 మాసాలుగా జరగట్లేదు. పోలీసులు ఏకపక్షంగా తెలుగుదేశానికి మద్దతుగా తయారయ్యారు అని చెప్పినే ఈ ఉదాహరణలన్నీ కూడా తయారయ్యారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి పోలీసులు మీద ఒక బ్రహ్మాండమైనటువంటి కర్తవ్యం ఉంది. శాంతి భద్రతల్ని కాపాడాలి. ఈ రకమైనటువంటి నిస్తేజానికి గురైతే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది. పల్నాడులో అన్నదమ్ముల్ని హత్యలు జరిగినాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా హత్యలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా భయంకరమైనటువంటి వాతావరణం. పోలీసు యంత్రాంగం తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా అని చెప్పిన అనుమానం వస్తుంది. కాబట్టి దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. ఎవరైతే సంఘటన జరిగినప్పుడు దగ్గరలో ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి వారి మీద డీజీపీ గారు క్రమశిక్షణా చర్య తీసుకోవాలి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పండి. ఎక్కడ ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా తక్షణమే పోలీసు యంత్రాంగం స్పందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము
డీజీపీ గారిని కలవడానికి ప్రయత్నం చేసాం. ఆయన అందుబాటులోకి రాలేదు. కాబట్టి రిప్రజెంటేషన్ని డీజీపీ ఆఫీస్లో ఇచ్చాము. ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. శాంతి భద్రతలు లేకుండా పోయినాయి. పోలీసుల యొక్క సహకారంతో ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి దీని మీద ఒక విచారణ చేయాలి. ఈరోజు జరిగినటువంటి రెండు సంఘటనల్లో అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని పోలీస్ యంత్రాంగం పరిగణలోకి తీసుకోవాలని చెప్పని దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, దాడుల్ని, లేకపోతే వాళ్ళ మీద రక్తసిక్తంగా అయినటువంటి విధంగా కొట్టినటువంటి అంశాల మీద సీరియస్గా ఖండిస్తాం.